న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో ఘోర విషాదం చోటు చేసుకుంది. రైల్వే స్టేషన్లో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగి ఈ ఘటనలో 18 మంది ప్రయాణికులు మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా కోసం ప్రయాణికులు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలోనే స్వతంత్ర సేనాని భువనేశ్వర్ రాజధాని రైళ్లు ఆలస్యమయ్యాయి. ప్రయాగ్రాజ్కు వెళ్లే రైళ్లు రద్దయ్యాయని స్టేషన్లో వదంతులు వ్యాపించాయి. దీంతో ఒక్కసారిగా రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫామ్లపై తొక్కిసలాట చోటు చేసుకుంది. ఇక ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు రైల్వే శాఖ ఆదేశించింది. విచారణకు 2 సభ్యులతో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అలాగే ఢిల్లీ తొక్కిసలాట ఘటనలో బాధితులకు కేంద్రం పరిహారము ప్రకటించింది. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయలు, తీవ్రంగా గాయపడ్డ వారికి 2,50,000 రూపాయలు, ఇక గాయపడ్డ వారికి ₹1,00,000 చొప్పున కేంద్రం పరిహారం ప్రకటించింది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు. మరోవైపు న్యూఢిల్లీ ఘటనపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. తొక్కిసలాట ఘటన బాధాకరమని అన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం నిజాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తోందని ఆయన మండిపడ్డారు.